నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను రాహుల్ కళాకార్ వాళ్ళ నాగోల్ వర్క్షాప్కి వచ్చేసాను. ఇక్కడ ముంబై కాన్సెప్ట్లో అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో వర్క్ ఎట్లా నడుస్తుందో అవన్నీ అయితే చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో వర్క్ చూసే ముందు మీ అందరికి ఒకసారి లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ పక్కనే వీళ్ళ వర్క్షాప్ అనమాట. రాహుల్ భాయ్, జై శ్రీరామ్, నమస్తే. బాగున్నారా? నమస్తే, బాగున్నా. సో చెప్పాలి, వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఏ హైట్ నుంచి ఏ ఈసారి విగ్రహాలు చేస్తున్నారు? మన ముంబై స్టైల్ వచ్చేసి 8 ఫీట్ నుంచి 15 ఫీట్ వరకు అవైలబుల్ ఉన్నాయి అన్న. 8 to 15. ఓకే. 15 ఫీట్ బాడీలో మీకు కావాలనుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ తో కలిపి 18 to 20 ఫీట్ అవుతుంది. 18 to 20 ఫీట్. ఓకే. మరి కస్టమైజేషన్ వచ్చేసి మీకు 10 to 12 ఫీట్ వరకే అవైలబుల్ ఉంది. 10 to 12 ఫీట్. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్స్ ఏదైనా కావాలనుకుంటే ముందే చెప్పాలి, ఇలా కావాలి అలా కావాలని. అండ్ కస్టమైజేషన్ లో ఇప్పుడు నించుంది కావాలనుకుంటే మాత్రం హైట్ ఎక్కువ అవుతుంది. 10 ఫీట్ బాడీ వచ్చేసి 13 ఫీట్ అవుతుంది నించున్నప్పుడు. అండ్ 12 ఫీట్ బాడీ వచ్చేసి 16 ఫీట్ అవుతుంది నించుంటే. ఓకే. సో ఆ విధంగా డిజైన్ చేస్తున్నాం. సో రాహుల్ భాయ్, మరి పెద్ద విగ్రహాల హైట్ ఎంత ఉంటుంది? అన్న ఇవి అరౌండ్ 16 ఫీట్ అన్న. 16. ఇది యాక్చువల్ గా స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. దీని కింద తాబేలు వస్తుంది. అరౌండ్ 6 ఫీట్ విడ్త్ లో ఉంటుంది. 6 ఫీట్ విడ్త్. అండ్ ఈ విగ్రహాలు టోటల్ హైట్ ఎంత ఉంటుంది? ఇవన్నీ 15 ఫీట్ హైట్. 15 ఫీట్. సో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చక్రం వస్తుంది. చక్రంతో కలిపి 16 ఫీట్ అవుతుంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ కావాలనుకునే మాట అరౌండ్ 18 to 19 ఫీట్ అవుతుంది. 18 to 19 ఫీట్. మరి వర్క్స్ ఈసారి తొందరగా స్టార్ట్ అయినాయా? చాలా. October 28th స్టార్ట్ చేసామన్నా. ఓ గ్రేట్. అంటే దీపావళి అయిపోయి స్టార్ట్ అయిపోయింది. ఫినిషింగ్ వరకు రెడీ అవుతుందన్న. ఓకే. సో మరి ఈసారి 2026 మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత తొందరగా మీరు వర్క్ స్టార్ట్ చేశారు కదా, సో మరి మన బప్ప లవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈసారి మోర్ దెన్ 30-40 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ముంబై స్టైల్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు మనం వాడే మెటీరియల్ గిట్ట ముంబై స్టైల్లో ఓకే చాలా లైక్ ఎంత లాంగ్ పోవాలనుకున్నా కానీ వెళ్ళొచ్చు. ఎందుకంటే చేతి లోపలగా మేము రాడ్స్ ఇస్తున్నాం. సో మనం ఐరన్ గిట్ట చాలా మంచి క్వాలిటీది అండ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ రాహుల్ భాయ్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈసారి మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో ముంబై కాన్సెప్ట్లో కూడా మంచి బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు, చాలా నీట్ ఫినిషింగ్. అండ్ మీరైతే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కాండి, రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మెట్రో స్టేషన్ దాటిన తర్వాత రైట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది, దాని పక్కనే వీళ్ళ వర్క్షాప్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత.